హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. సో లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా? అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటావా? మనకి ఉన్న పర్సన్ బట్టి ఉంటుంది బ్రో. లవ్ అనేది అరేంజ్డ్ అనేది వచ్చే పర్సన్ అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది. అమ్మాయి అంటే మరి అరేంజ్ మ్యారేజ్ లో ముందుగా తెలియదు కదా అమ్మాయి. ముందుగా తెలియకపోయినా అరేంజ్ మ్యారేజ్లో ఏంటంటే కాంట్రవర్సీస్ ఎక్కువ రావు, వచ్చినా కానీ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి సో కట్టుబడి ఉంటారు. అట్ ద సేమ్ టైం లవ్ మ్యారేజ్లో ఏంటంటే మనకి ఇద్దరికి ఒక మూవ్ ఆన్ అవుతారు కాబట్టి ఫ్రీగా ఉంటారు. సో గొడవలు వచ్చినా గొడవ పడతారు, ఎవరికి చెప్పుకోలేరు. మళ్ళీ వాళ్ళిద్దరిలో లవ్ మ్యారేజ్లో మరి అట్లా చూసుకుంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ లో చాలా వరకు అంటే ఇద్దరు అట్రాక్షన్ వరకే ఆ మ్యారేజ్ చేసుకుని తర్వాత డైవర్స్ తీసేసుకుంటున్నారు, లేకుంటే సూసైడ్ చేసుకుంటున్నారు అంటున్నారు కదా. సో ఏం చెప్తావు? అంటే అది అవగాహన లోపం, ఇద్దరి మధ్యన కరెక్ట్ బాండింగ్ లేకపోవడం, అది మైనస్ లవ్ మ్యారేజెస్లో. ఇద్దరూ అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయితే ఏముండదు. ఎంత గొడవ వచ్చినా కానీ వీడితోనే ఉండాలి అనే కాన్సెప్ట్ అమ్మాయికి ఉందంటే ఎన్ని చేసినా వదలదు. అట్ ద సేమ్ టైం అబ్బాయి కూడా అదే ఫీల్ ఉండాలి. ఓకే, ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని లవ్ మ్యారేజ్లు చూసావు బ్రదర్? అవన్నీ సక్సెస్ఫుల్ అయినాయి అంటే ఏం చెప్తావు? సక్సెస్ అంటే కొన్ని అయ్యాయి, కొన్ని లేవు. సో అదే అంటున్నా కదా, ఉన్న అవతల పర్సన్ బట్టి ఉంటుంది, వాళ్ళిద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది లవ్ మ్యారేజ్లో. అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అంటే ఆటోమేటిక్గా కలిసి ఉంటారు, మ్యాక్సిమం 90% కలిసి ఉంటారు. ఎందుకంటే పెద్దలు అందరి సమక్షంలో జరుగుతుంది కాబట్టి, ఎదురు బాగోదు కాబట్టి, పరువుకు సంబంధించి ఉంటుంది కాబట్టి అరేంజ్ మ్యారేజ్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. లవ్ మ్యారేజ్లో ఏంటంటే అది మన ఓన్ డిసిజన్, లేచిపోయి వస్తారు, ఇలా ఇలా ఫ్యామిలీ ఒప్పుకోకపోయినా మనం లవ్ చేసుకొని బయటకు వెళ్ళిపోతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరికి మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోలేరు. సో అది మైనస్ ఉంటుంది లవ్ మ్యారేజ్ అంటున్నావు కదా. సో లవ్ మ్యారేజ్ లో ఎక్కువగా క్యాస్ట్ ఫీలింగ్లు, ఇంట్లో పేరెంట్స్ ని సాటిస్ఫై చేయలేక సో అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఏం చెప్తావు అలాంటి వాటికంటే లవ్ స్టోరీస్? బ్రేక్స్ అంటే మనది స్టార్టింగ్ నుంచి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటే ఏం ఉండదు బ్రో. అంటే ఫ్యామిలీస్తో కానీ అంటే మనం వదులుకోలేము అనుకునేటప్పుడు దేనికైనా తెగించాలి, తన్నే సాధించే వరకు వదలకూడదు. అది ఇంటర్ క్యాస్ట్ అవని ఎక్సెట్రా, వాళ్ళు రిచ్ అవని, ఏదైనా కానీ. లవ్ లో ఇంపార్టెంట్ ఏదంటే ఏదేం చెప్తావు? టైం ఆర్ పర్సన్ ఆర్ లేకపోతే ఇద్దరి మధ్య ఉండే బాండ్ కావచ్చు. సో ఏది ఇంపార్టెంట్ అంటావు మెయిన్ లవ్ లో? ఎమోషన్స్. యా. ఎందుకని ఎమోషన్స్? అర్థం చేసుకునే పర్సన్ ఉంటే మన టైంకి వాల్యూ ఇస్తుంది. నువ్వున్న బిజీకి నిన్ను అర్థం చేసుకుని నీ కొంచెం టైం ఫ్రీ దొరికినా నీతో హ్యాపీగా ఉంటుంది. అర్థం చేసుకోకపోతే, నీ ఎమోషన్స్కి ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వకపోతే, తనకి టైం నువ్వు ఎంత ప్రేమ ఒక 10 నిమిషాలైనా చాలు నువ్వు ప్రేమగా ఉంటే. గంట సేపు నువ్వు పక్కనున్న ఫీల్ ఇవ్వకపోతే ఎందుకు, వేస్ట్ కదా, ఎంత లవ్ చేసుకున్నా. లైక్ అట్లా. ఓకే, లవ్ గురించి ఇంత చెప్తున్నావు కదా. సో నీ లైఫ్ లో అలా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఓకే, లవ్ మ్యారేజ్ చేసుకున్నా? లవ్ కమ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పించి చేసి? యా, ఇంట్లో వాళ్ళు ఒప్పించుకున్నా. ఓకే, ఏం చెప్తావు ఫైనల్ గా? నీ లవ్ లైఫ్ అంతా ఎట్లా ఉంది? హ్యాపీనా? ప్రెసెంట్ బాగానే ఉంది, తర్వాత చూడాలి. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్ అండ్ థ్యాంక్ యూ. సో ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటే ఏదని చెప్తావు? ఎవరికి నచ్చింది వాళ్ళదన్నా. ఏది బెటర్ అంటే మనం చెప్పలేము. ఎందుకంటే పెళ్ళి అనేది ఒక 100 years అంటే 80 years ముందు ఆలోచనతో మనం చూసుకొనేసి పోవాలి కదా. అని నన్ను అడిగితే అరేంజ్ మ్యారేజే బెస్ట్. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినా ఇంట్లో పేరెంట్స్ కానీ వాళ్ళు వీళ్ళు ఉండడం కొంచెం మంచిగా జరుగుతుంది, ఫైనాన్షియల్గా కూడా బాగానే ఉంటుంది. ఇంకా లవ్ మ్యారేజ్ అంటావు, లవ్ మ్యారేజ్ కూడా బెటరే. ఎందుకంటే ఇష్టమైన వాడితో ఉండడము ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది, ఇష్టమైన ఆడపిల్లతో ఉండడం ఏ మొగుడైనా కోరుకుంటాడు. అది కూడా కేసు ఎట్లుండాలంటే ఆ సినారియో ఖచ్చితంగా వెల్ సెటిల్డ్ అయి ఉండి, లేదనుకో ఫైనాన్షియల్ బ్యాక్ మనకు బాగుండి అట్లా ఉంటే లవ్ మ్యారేజ్ బెస్ట్. వాళ్ళకి ఏంటి లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ అంటే చాలా మంచిదే అన్న. ఎందుకంటే ఇప్పుడు తెలియనోడుతోనో లేకపోతే తెలియని అమ్మాయి, ఇప్పుడు అమీర్పేటకి పోయినాం అనుకో, ఆ అమ్మాయిలు ఎట్లుంటారో మనకు తెలియదు. అట్లా తెలియని అమ్మాయిని తెలియని అమ్మాయి అట్లా తెలియని అమ్మాయిని మనం పెళ్లి చేసుకొని మనం ఏదో పనికి పోయినాం అనుకో, పొద్దున మనం పనికి పోతాం, సాయంత్రం వచ్చే వరకు ఇంకోటి జరిగే అవన్నీ ఉంటాయి. అదే లవ్ మ్యారేజ్లో అయితే మనకు తెలిసిన అమ్మాయి, చిన్నగా ఉన్నప్పుడు చూసి ఉంటాము, ప్రేమించుకుని ఉంటాము, మంచి చెడ్డాన్ని తెలిసి ఉంటాయి. అమ్మాయి మస్తు ఫుల్ సిగ్గుపడుతున్నాడు మనోడు. అయితే లవ్ లో సో మెయిన్ ఇంపార్టెంట్ ఇవి అంటే ఏదని చెప్తావు బ్రదర్? ఏమని చెప్తావు? అండర్స్టాండింగ్ మెయిన్ అన్న. ఫస్ట్ థింగ్ చాలా అండర్స్టాండింగ్ మెయిన్.
ఒకవేళ అండర్స్టాండింగ్ లేకపోతే డబ్బులు నువ్వు ఎంత ఉన్నా సరే, ఎంత ప్రేమ చూపించినా సరే వేస్ట్. సో బ్రదర్ నువ్వేది ప్రిఫర్ చేస్తావు? ఇట్లా ఒకటే చెప్పాలి. నేనైతే లవ్ మ్యారేజ్, ఇప్పుడు ఉండే జనరేషన్ లో లవ్ మ్యారేజ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు టెక్నాలజీ బేస్డ్ బయట జనరేషన్ చూసుకున్నారు కాబట్టి ఫైనాన్షియల్ గా మనం మంచిగా సెటిల్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక 2-3 years టైం తీసుకుని అయినా సరే లవ్ మ్యారేజ్ చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం లైఫ్ టైం అనేసి. అందుకే లవ్ మ్యారేజ్లు ఇప్పుడు మనం చూసుకుంటే చాలా చోట్ల అంటే ఆ లవ్ కొద్ది రోజుల వరకే ఉంటుంది, అది అయిపోయి పిల్లలు పుట్టంగానే పోతుంది అంటున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ సరిగ్గా లేక గొడవలు అయ్యి సూసైడ్స్, డైవర్స్ వరకు వెళ్తున్నారు అంటే ఎక్కువ ఈ కేసులు ఎక్కువ నడుస్తున్నాయి అంటున్నారు కదా. సో ఏం చెప్తారు? నడుస్తున్నాయి అన్న ఆ కేసెస్ కూడా. కానీ మెయిన్ థింగ్ లవ్ లో అండర్స్టాండింగ్ అన్న. పర్సన్ కి పర్సన్ చాలా అండర్స్టాండింగ్ లో ఉండాలి ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఫినాన్షియల్ కూడా మనకు అమౌంట్ చాలా చోట్ల విడిపోవడానికి కేస్ ఫస్ట్ థింగ్. అంటే అక్కడ విడిపోయే వరకు వస్తుందంటే దానికి అమౌంటే ప్రాబ్లం, మనీ చాలా ప్రాబ్లం. సో హాయ్ బ్రదర్. హలో అన్న, ఏం పేరు? సిద్ధార్థ్ నందా. ఓకే. సో ప్రజెంట్ జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటావా? నాకు తెలిసినంత వరకు అయితే మన నిత్య జీవితంలో మ్యారేజ్ అనేది ఇంపార్టెంట్ అన్న. మన నిత్య జీవితంలో అయితే మ్యారేజ్ ఇంపార్టెంటే కాబట్టి మ్యారేజ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. కానీ లవ్ మ్యారేజ్ అయితే సంతోషంగా ఉంటారు, అరేంజ్ మ్యారేజ్ అయితే ఎక్కువ కాలం కలిసి ఉంటారు అనే దాని మీద పెద్దలు నిర్ణయించి అరేంజ్ మ్యారేజ్ కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. ఓకే. ఎట్లా ఉంది మామూలుగా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ మీద అసలు నీ ఒపీనియన్ ఏంటి? లవ్ అనేది ఒక మనిషిలో ఒక స్వచ్ఛమైన ఎమోషన్. ఈ ఎమోషన్స్ అనేదాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టం కాబట్టి నార్మల్గా బాయ్స్ గర్ల్స్ అట్రాక్ట్ అవుతారు, లవ్ పుడుతుంది. దాన్ని కొంతమంది అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది అర్థం చేసుకోకుండా వేద కోపం కానీ పగ కానీ ఇలాంటివి సాధించి విడగొట్టేస్తున్నాడు. అసలు లవ్ అనేది ఉండలేదు అంట. ఉంది, లవ్ అనేది ఉంది కాబట్టి ఇంకా ఈ సమాజంలో అందరూ కలిసి ఉన్నారు, ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ మూవ్ ఆన్ అవుతున్నారు. ఎక్కడ చాలా చోట్ల సూసైడ్లు అవుతున్నాయి కదరా. అది సూసైడ్లు, మర్డర్లు, కుక్కల్లో పెట్టి కొడుకుబెట్టాలి అన్ని జరుగుతున్నాయి కదా. అలాంటి వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. పేరెంట్స్ అర్థం చేసుకున్నట్లేదు, వాళ్ళు అర్థం చేసుకుంటే వీళ్ళ పిల్లలందరూ కూడా సంతోషంగానే ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఎక్కువ కాలం కలిసి ఉండాలంటే లవ్ మ్యారేజెస్ పనికిరావు, అరేంజ్ మ్యారేజ్ అయితే పనికి వస్తుంది, అప్పుడు వీళ్ళు జీవితంలో ఎక్కువ పాటు కలిసి ఉంటారు అని అనుకుంటున్న వల్ల తల్లిదండ్రులు కూడా లవ్ వద్దు అనే దాని మీద ఆలోచిస్తున్నారు. ఓకే. నీకే మ్యారేజ్ కావాలి మరి? నేనైతే ఇంకా సెటిల్ కాలేదు కాబట్టి సింగిల్ గానే ఉండాలనుకుంటున్నాను. సింగిల్ గానే లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉండిపోతావేరా? లైఫ్ లాంగ్ అయితే సింగిల్ గా ఉండడం కష్టమే, చూద్దాం టైం బట్టి ఎవరన్నా అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. అరే తమ్ముడు, లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటావా? అక్రమ సంబంధం బెస్ట్ అన్న ఆంటీ తోటి. ఎందుకంటే అమ్మాయిలు వేస్ట్ అన్న, అమ్మాయిలు తిన్నా ఆంటీ ఇది గొడవ ఉండదు. ఎందుకు అంత మాట అన్నా? నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకు అట్లా అన్నావు? ఎందుకన్నా ఈ జనరేషన్ ఎలా ఉందంటే అమ్మాయి ఒకరితో మాట్లాడితే తెలుసు కదా, ఒక బెస్టీ అంటుంది, లవర్ అంటుంది. అదే ఆంటీ అనుకో పెళ్లి అయిపోయిన ఇద్దరు పిల్లలు ఆంటీ అనుకో గొడవ ఉండదు. తప్పులే కానీ. సో ఎందుకని అట్లా అన్నావు అంటే లవ్ మీద నీకు నమ్మకం లేదా? లేదన్నా. ఏంటి లవ్ చేసావా? లవ్ అయిందన్న. ఎందుకని, ఏమైంది మరి? అమ్మాయి బెస్టీ అంది, అదంది ఇదంది, ఇంకా మనకి సెట్ అవ్వలేదు, వదిలేసాం. అదే బెస్టీ అంటుంది, ఫ్రెండ్ అంటుంది, బైక్ మీద తిరుగుతాం, బీచ్ కి వెళ్తాం, పార్క్ కి వెళ్తాం, ఏమన్నా అడిగితే బెస్ట్ క్లాస్మేట్ అది ఇది అంటుంది. ఇంకా అలా కాదు, ఇంకా ఎలాగవుతుంది ఆంటీతో. ఓకే.